గుంటూరులో జరిగినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. నడి రోడ్డులో ఒక మహిళని వివస్త్రం చేసి కొట్టిన ఘటన. ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ చాలా బాధపడతారు. ఎందుకంటే ప్రతి కుటుంబంలో మహిళలు ఉంటారు. మనకి మన తల్లి ఎట్లో, మన అక్క ఎట్లో, మన చెల్లెలు ఎట్లో, మన భార్య ఎట్లో, మన కుటుంబం సభ్యుల్ని మనం ఎంత గౌరవంగా చూస్తామో అవతల కుటుంబాల్లోని మహిళలను కూడా మనం అంతే చూడాలి. కానీ గుంటూరులో ఆ ఘటన చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ నిజంగా బాధ కలుగుద్ది. ఎంత బాధ కలుగుద్ది అంటే ఇటువంటి ఘటన నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకొని పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున వాళ్ళకి న్యాయం చేసేలా చూడాలి బాధితులకి. ఇందాక గుంటూరు పోలీసు వారు పెట్టినటువంటి పోస్టు చూశాక నాకు అనిపించింది రెండు తప్పులు దీంట్లో కనబడ్డాయి. ఒకటి రాజకీయంగా, రెండోది డిపార్ట్మెంట్ వైజ్గా. మొట్టమొదటి రాజకీయంగా జరిగిన తప్పుని నేను ఇక్కడ చూపిస్తాను. చూడండి, గుంటూరు పోలీసు వారు పెట్టినటువంటి యాజిటీస్ నేను ఇక్కడ చదువుతాను. మీకు అర్థమైంది నేను చదివితేనే ఆ తప్పు ఏంటని. గుంటూరు పోలీసు వారు పెట్టిన పోస్ట్ ఇది. మహిళపై దాడి కేసులో 9 మంది ముద్దాయిలని అరెస్ట్. నగరపాలెం పోలీసులు. గుంటూరు జిల్లా నగరపాలెం పోలీస్ స్టేషన్ కృష్ణబాబు కాలనీకి చెందిన ఒంటిపుల్లి పద్మాన్ వుడ్ బి ఆఫ్ నాగేశ్వరరావు 46 సంవత్సరాలు వడ్డెరా అనే ఆమె కుటుంబంలో కృష్ణబాబు కాలనీ 5వ లైన్ గుంటూరు టౌన్లో నివసిస్తున్నారు. తన భర్త నాగేశ్వరరావు తాపీ పనులు మరియు తాను కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నట్లు. వారి నివాస గృహానికి ముందు వారే సొంతంగా వేయించుకున్న బోరు ఉంది. ఇది మున్సిపాలిటీ స్థలం కిందకు పోయినట్లు. చుట్టుపక్కల వాళ్ళు కూడా నీళ్లు రానప్పుడు ఈ బోర్ దగ్గరకు వచ్చి నీళ్లు పట్టుకుంటూ ఉంటారు. అయితే 15/7/2026 తేదీన సుమారు 2 గంటల సమయంలో సదురు బోరు రిపేర్ రావటం వల్ల ఒంటిపులి పద్మ భర్త రిపేర్ చేస్తుండగా గుంటూరు టౌన్ 21వ వార్డుకు చెందిన మల్లెల వెంకటరమణమూర్తి ఆ తర్వాత అతను వారి వద్దకు వచ్చి ఈ బోరు బాగు చేస్తున్నటువంటి ఒంటిపులి పద్మ భర్త దగ్గరకు వచ్చి ఈ మల్లెల రమణమూర్తి అంటే మూర్తి అని మనం ఈ అక్యూజ్డ్ మాట్లాడుతున్నాము, ఆయన ఈ బోర్ రిపేర్ చేస్తున్న అతని దగ్గరకు వచ్చి ఈ ఒంటిపులి పద్మ వాళ్ళ భర్త దగ్గరకు వచ్చి, ఈ వార్డుకి నేనే సెక్రటరీని, నాకు 10,000 రూపాయలు ఇవ్వాలని, ఇవ్వకపోయిన ఎలా ఈ బోర్ బాగు చేయించుకోవడానికి అవకాశం లేకుండా చేస్తాము, ఈ బోర్ మూసేస్తాను, మీ అనుమతి ఇవ్వను అని చెప్పి ఆయన వీళ్ళని బెదిరించాడు. ఈ బెదిరింపులకి వాళ్ళు వెనక తగ్గకుండా ప్రతిఘటన చేశారు. ఈ ఒంటిపులి పద్మ ఆమెతో పాటు వాళ్ళ భర్త నాగేశ్వరరావు వీళ్ళిద్దరూ గట్టిగా ప్రతిఘటన చేశారు. అది తట్టుకోలేక ఈ మూర్తి అనే అతను వాళ్ళ కుమారుడితోటి, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ భార్య, తర్వాత అతని చెల్లి, ఆ తర్వాత వెంకట సాయి కార్తిక్, మల్లెల దుర్గా ప్రసాద్, తిరుపతి రమేష్, తర్వాత తమ్మిశెట్టి విజయ, తమ్మిశెట్టి వెంకటేష్, కొండమ్మ అను వారు అందరూ ఒంటిపులి పద్మ నాగేశ్వరరావుపై దౌర్జన్యంగా ఒకసారి వారి ఇంటి ఆవరణలోకి వెళ్ళి వారిపై దాడి చేసినట్టు. ఈ క్రమంలో మూర్తి, అతని బావమర్ది రమేష్ మరియు వెంకటేష్ మాధవితో పాటు మిగతా వారు ఒంటిపులి పద్మ మీదకు వచ్చి అందరి ముందు తన చెయ్యి పట్టుకొని జాకెట్ మరియు చీరను చింపి తనను వివస్త్రం చేసి చేతులతో పిడిగుద్దులు గుద్దినట్టు. పద్మకు అడ్డు వచ్చిన తన పెద్ద కుమారుడు బాలగోపాలకృష్ణను కూడా మూర్తి పెద్ద కుమారుడు కార్తిక్ మరియు మూర్తి చిన్న కుమారుడు దుర్గా ప్రసాద్ మిగతా వారు చేతులతో పిడిగుద్దులు గుద్ది వారితో పాటు తెచ్చుకున్న వైర్ను తన కుమారుని గొంతుకు బిగించి లాగగా అతను ప్రాణభయంతో గట్టిగా అరవగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇది జరిగినాక 15వ తారీఖు జరిగాక 16వ తారీఖు ఉదయాన్నే పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చారు. ఉదయం 11 గంటలకి ఒంటిపులి పద్మ ఇచ్చిన రిపోర్టు 16/7/2026 తేదీన ఉదయం 11 గంటలకు ఒంటిపులి పద్మ ఇచ్చిన రిపోర్టు నగరపాలెం పోలీసులు వారు సిఆర్ నెంబర్ 268/2026 US 331-679-115-2-1181 RW35 BNS ఆఫ్ నగరపాలెం పిఎస్గా నమోదు పరిచి కేసును దర్యాప్తు ప్రారంభించి ముద్దాయిలందరినీ అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచినారు. కోర్టు వారు 14 రోజులు రిమాండ్ విధించారు. ఇక్కడ పోలీసు వారిని వాళ్ళు ఏదైతే బెల్లం శ్రీనివాసరావు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుంటూరు పశ్చిమ గారు మాట్లాడుతూ మహిళలపై హేయమైన చర్యలు, వేధింపులు, దాడులు, అసభ్య ప్రవర్తన లేదా ఏ విధమైన అన్యాయం పాల్పడిన వారిపై చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహిళల భద్రత, గౌరవం
మరియు రక్షణ కోసం పోలీస్ శాఖ పూర్తి కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. నిందితులపై తక్షణమే కేసు నమోదు చేసి ఎటువంటి ఉపేక్ష అనేది లేకుండా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. మహిళలపై జరిగే వేధింపులు లేదా హింసాత్మక ఘటనల గురించి ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, తద్వారా వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని డిఎస్పీ గారు చెప్పారు. ఇక్కడ నేను చదివిన దాంట్లో క్లియర్గా 15వ తారీఖు మధ్యాహ్నం ఘటన జరిగితే అదే రోజు ఏదైతే జరిగినాక వెంటనే 16వ తారీఖు ఉదయం 11 గంటలకి ఈ ఒంటిపులి పద్మ అనే మహిళ, ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఈరోజు అరెస్ట్ చేశారు. ఈరోజు డేట్ అంతా 18. ఈరోజు వాళ్ళని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి పంపించారు. అంటే 16వ తారీఖు ఉదయం 11 గంటలకు జరిగితే 18వ తారీఖు నిన్నంతా వీడియో వైరల్ అయ్యి పొద్దున్నే పేపర్లో వచ్చి ఆ తర్వాత పెద్ద ఎత్తున ఇప్పుడు వైరల్ అవుతుంటే ఇప్పుడు అరెస్ట్ చేశారు, రిమాండ్కి వీళ్ళు పంపించారు. వాస్తవానికి ఎటువంటి కేసు అయినా విచారించి 24 గంటల్లో ఛార్జ్షీట్ ఫైల్ చేసి కోర్టులో హాజరుపరిచే కొన్ని కేసులు ఉంటాయి. పైగా ఇది తీవ్రమైంది, ఉమెన్ హెరాస్మెంట్ కిందకు వచ్చేది. ఇదేదో సోషల్ మీడియా కింద అయితే వెంటనే కేసు ఫైల్ చేయడం, వెంటనే వచ్చేసి జైల్లో వేయడం, ఇటువంటివి చేస్తున్నారు తప్పితే ఇటువంటి వాటిపై సీరియస్గా ఉండాలి కదా. నిజంగా మనం మొట్టమొదటి వీడియో స్టార్టింగ్లో అన్నట్టే ప్రతి కుటుంబంలో తల్లి ఉంటుంది, ప్రతి కుటుంబంలో కూతురు ఉంటుంది, ప్రతి కుటుంబంలో అక్క ఉంటుంది, చెల్లి ఉంటుంది. అందరూ మనలాంటి కుటుంబాలే, మనలాంటి కుటుంబాల్ని నిజంగా పక్కోళ్ళు ఎందుకు చూడట్లే ఈ సమాజం అని చెప్పి తీవ్రస్థాయిలో ప్రతిఘటన సోషల్ మీడియాలో వస్తుంటే అసలు 10,000 రూపాయలు అడగడం ఏంటంటే దారుణంగా, లంచం అడిగేదేంది ఈ ప్రభుత్వంలో? వాళ్ళ ఇంటి ముందు బోర్ వేసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి లంచం అడిగేదేంది దారుణం? కాకపోతే వాళ్ళే బాగు చేసుకుంటున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది, మరి మున్సిపాలిటీ వాళ్ళు ఎందుకు బాగు చేయలే? నిజంగా పోలీసు వారు పెట్టిన ఈ పోస్టులో నాకైతే 2 తప్పులు కనపడినాయి. ఒకటి 10,000 లంచం అడగటం, రెండోది పోలీసు వారు కేసు బుక్ చేశాక 2 రోజుల తర్వాత అది పెద్ద ఎత్తున వీడియో వైరల్ అయ్యాక సీఎం గారు సీరియస్ అయ్యారు, హోమ్ మినిస్టర్ గారు పార్టీని సస్పెండ్ చేశామని ప్రకటించారు. ఇక రాజకీయం కోసం విపరీతంగా వాళ్ళు మళ్ళీ సీరియస్ ఆగ్రహం అని పెడతా ఉంటారు. బహుశా ఈ ప్రభుత్వంలో మహిళలపై దాడులు మాత్రం ఆగేదైతే లేదు. ఎందుకంటే కుప్పంలోనే చూసాం, ఒక డబ్బులు ఇవ్వాల్సి ఉంటే కన్న కొడుకు ముందు చిన్న పిల్లాడు వాళ్ళ తల్లిని కట్టేసి కొట్టారు. ఆ ఘటన ఇప్పుడు కూడా మర్చిపోవాలి. ఇటువంటి చాలా జరుగుతున్నాయి రాష్ట్రంలో. మహిళలపైన అఘాయిత్యాలు పెరిగిపోతూ ఉన్నాయి. మరి పూర్తిగా ఈ ప్రభుత్వం ఇప్పుడైనా కానీ మేల్కొని మహిళలకి మాట ఇచ్చాము, ఏదైనా కానీ అన్యాయం జరిగితే 24 గంటల్లోనే, ఆఖరి రోజు 5 అని చెప్పారే, ఆఖరి రోజు దాటిపోయింది. ఎన్ని చేస్తారో చూద్దాం. బస్పెండ్లు అన్నట్టు ఎంత చేస్తారో ఏమైందో. అంతిమంగా అయితే మాత్రం మహిళలకైతే న్యాయం చేయండి. పోలీసు వారు దయచేసి మహిళల విషయంలో న్యాయంగా ఈ వివస్త్రం చేసిన ఘటన చాలా కలిసివేసింది ఎవరికైనా కానీ. అంత దారుణం కదా.